వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. జెన్జీ ఇటీవల నీట్ పరీక్షా పేపర్లు లీక్ అయితే పోరాటం చేసి యువతంతా ఢిల్లీలో గుమ్ముకూడి ఎలా ప్రభుత్వాన్ని ప్రశ్నించిందో, ఆ మంత్రి చేత ఎలా రాజీనామా చేయించిందో చూసాం మనం. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా నేను కూడా జెన్జీ, నా పార్టీ కూడా జెన్జీ, మేము కూడా ఎగేసుకుంటూ వచ్చేస్తామంట ప్రగల్భాలు పలికాడు. ఇక్కడ ఒకసారి జెన్జీ జగన్మోహన్ రెడ్డి జెన్జీ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. జగన్మోహన్ రెడ్డి జెన్జీ నా పార్టీ, నా వెనకాల జెన్జీ ఉందంటున్నాడు. అంటే జగన్ రెడ్డితో పాటు ఏ జెన్జీ ర్యాలీ అవుతా ఉంది, ఎవరిని ఉద్దేశించి జెన్జీ అంటున్నాడు? ఎందుకంటే ఆయన ఆ మాట అంటే హాస్యాస్పదం అండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 year నుంచి చూస్తున్నాం ఆయన జెన్జీ ఎవరో వరుసగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్దాం. లేటెస్ట్ నుంచి బిగిన్ చేద్దాం. నిన్న మరి తణుకు అంటే మధ్యలో తీసుకుని కన్ఫ్యూజ్ అవుతామేమో. శ్రీకాకుళం నుంచి మొదలు. శ్రీకాకుళం ఆయన జెన్జీ ఎవరంటే బాలుడు, ఏ అమాయకుడు, చిన్న మోటార్ సైకిల్తోనే యాక్సిడెంట్ చేశాడు, కారు కాదు కదా, ఆయన అనవసరంగా కక్షపూరితంగా అరెస్ట్ చేశారు అని చెప్పి ఒక జెన్జీ. ఆయన 18 years బాయ్ అనమాట. అంటే సిదిలి అప్పలరాజు అని మాజీ మంత్రి కొడుకు ఆయన. ఆ కేసు ఎలా జరిగింది దాని గురించి ఇప్పుడు మనం వివరంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే నాంతా ఉంది. అక్కడ ఒక ఎస్ఐని ఎట్లా అవమానపరిచారు, వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేశారు, ఆ చింతా రవినాయుడు ఎవరు, అది ఒక జెన్జీ. అక్కడే 2 జెన్జీలు కనపడ్డారు. తర్వాత సమ్మినేని సీతారాం గారు ఒక స్పీకర్గా చేసిన ఆయన, ఒక ఆయనేమో ఇప్పుడు మాజీ మినిస్టర్ సిదిలి అప్పలరాజు, ఆయన కొడుకు జెన్జీ. జగన్ జెన్జీ ఇది. జగన్ జెన్జీ స్పెషల్, ఇదంతా స్పెషల్ కోట. జెన్జీ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ యూత్, బట్ హియర్ జగన్ జెన్జీ ఈజ్ డిఫరెంట్. పైనుంచి తీసుకొస్తే ఒక మాజీ మంత్రి కొడుకు జెన్జీ, ఇంకో మాజీ స్పీకర్ కొడుకు ఒక ల్యాండ్ స్కామ్ లో ఉన్నాడు. అక్కడ 2 జెన్జీలు అయిపోయారు కదా. మాజీ ల్యాండ్ స్కామ్ లో కాదు, ఫోర్జరీ చేసి ల్యాండ్ కొట్టేశారు. అది 420. అట్లా 2 జెన్జీలు అక్కడ కనపడినాయి. తర్వాత ఇంకా మీరు తణుకు తీసుకొచ్చారు. మీరు మధ్యలో అసలు వ్యక్తిని మర్చిపోయారు. ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కొడుకు కన్యధర కొండల్లో రంగురాళ్ళు గుట్టలు దోచుకుని కబ్జా చేసి ఎలా చేశాడో మనం చూసాం. అవును, ఇప్పుడు అది 3. ఇదంతా శ్రీకాకుళంలోనే 3 వచ్చేసారు. తర్వాత ఇక మరి బొత్సాకి మరి జెన్జీ లేనట్టుంది. మరి బొత్సా గురించి మాట్లాడొచ్చు, ఆడపిల్ల ఉంది, కాకపోతే ఆడపిల్ల గురించి మాట్లాడటం ఎందుకులే కానీ, కాకపోతే ప్రైవేట్ కాలేజీలో వచ్చిన సీట్ని గవర్నమెంట్ కాలేజీకి మార్పించుకున్న గనుడు ఆ జెన్జీ కూడా ఆ కోటలాగా వస్తుంది. అవును, ఇప్పటికే 3-4 జెన్జీలు అయిపోయారు మీరు చెప్పినట్టుగా. జగన్ జెన్జీలు కాదండి, జగన్మోహన్ రెడ్డి జెన్జీలు వీళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి జెన్జీయే ఇప్పుడు లేటెస్ట్ గా 2029 ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది జెన్జీ, కానీ జగన్మోహన్ రెడ్డి జెన్జీ నెగిటివ్ గా చేస్తుంది అనమాట. ఇప్పుడు లేటెస్ట్ గా నిన్న కార్మూరి మామూలుగా జెన్జీ వాళ్ళ హక్కుల కోసం పోరాడతా, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొని పోరాడుతూ ఉంటే వీళ్ళు దొంగతనాలు ఎలా చేయాలి అన్న దాంట్లో పోరాడుతున్నారు ఒకరి మించి ఒకరు. అవును, ఇప్పుడు కారుమూరి సునీల్ మాజీ మంత్రి కొడుకు, ఆయన 2 నెలలు అయింది అరెస్ట్ అయ్యి. ఆయన మరి జగన్మోహన్ రెడ్డి జగన్ జెన్జీ ఆయన. అట్లా ఇంకొకళ్ళు వెస్ట్ గోదావరిలో ఒక ఆయన తేలాడు కదా. మరి అట్లా కృష్ణ చూసుకుంటే మరి పేర్ని నాని కొడుకు. ఆయన మాట్లాడే మాటలన్నీ మీరు చూస్తున్నారు. దొంగ పట్టాలు, ఫోర్జరీ సంతకాలు, ఎన్నో రకాలుగా. అసలు కుర్రాడే దేవుడి మణాలు ఆక్రమించుకోవటాలు ఇవన్నీ చాలా ఉన్నాయి కథలు. క్యాండిడేట్ గా నుంచున్నాడు లాస్ట్ టైము, తుక్కుతుగ్గా ఓడిపోయాడు. అతను కృష్ణా జిల్లాలో ఒక జెన్జీ. అంటే ఒక మామూలు జెన్జీ కాదండి, జగన్ జెన్జీ. నేను చెప్పే వాళ్ళందరూ జెన్జీలు కాదండి, జగన్ జెన్జీలు వీళ్ళంతా. జగన్ జెన్జీ అనేది వీళ్ళకి పర్ఫెక్ట్ నేమ్ అనమాట. అట్లాగే మరి ఈ లాస్ట్ 3-4 days నుంచి ఒక జరుగుతుంది జోగి రమేష్ దగ్గర. మరి అతని కొడుకు పెద్ద జెన్జీ, జగన్ జెన్జీ. అతని పేరు ఏదో రాజీవ్ ఏదో చెబుతున్నారు. అతను నిన్న మొన్నట్లో నేను ప్రెస్ మీట్లో చూసా, పాత వీడియోలు. చంద్రబాబు నాయుడు గారిని చాలా దారుణంగా మాట్లాడాడండి. అంత అసభ్యకరమైన భాష. 76 years ఓల్డ్ పర్సన్, 45 years రాజకీయ రంగంలో ఉన్నాడు, భారతదేశం గర్వించదగ్గ నాయకుడిని. అసలు ఎంత దారుణంగా మాట్లాడాడు. లాంగ్వేజ్ కర్మ అనేది రిటర్న్ ఇస్తుందండి ఈ జన్మలోనే. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆ సన్నాసులకి పైన దుర్గం ఉంది, చూస్తా ఉంది, ఇంటా ఉంది, మన బతుకు త్వరలో బయటపడుతున్న సంగతి వాళ్ళు మర్చిపోయి అట్లాగే పడింది. వాళ్ళ తండ్రి దగ్గర నుంచి జగన్ జెన్జీ అయిన వాడు అన్ని అట్లాగే నేర్చుకున్నాడు. వాళ్ళ తండ్రి లాంగ్వేజ్ పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ ఎంత దారుణమైన లాంగ్వేజ్ లో మాట్లాడాడు. ఎంత పనికి మాలిన సన్నాసు జోగు మేఘన మొత్తం బయట పెట్టిందిగా. అవును, ఇక మనం వాళ్ళ ఫ్యామిలీ అఫైర్స్కి వెళ్ళదు. ఇక్కడ కేవలం జగన్ జెన్జీలో మరి జోగి రమేష్ కూడా జగన్ జెన్జీయే కదా. లాంగ్వేజ్ అటువంటి వాడు నాయకులకు పనికొస్తారండి.
జంజీ అంటే ఎంతో యూత్ ఎడ్యుకేటెడ్, సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి మర్యాదగా సంస్కారపూరితంగా మాట్లాడతారు. మీరు జంజీలు మనం ఢిల్లీలో మాట్లాడతాం ఎంత చూసాం, ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు సబ్జెక్ట్ వాళ్ళు. వీళ్ళల్లో నేను చెప్పిన వాళ్ళల్లో ఒక్కళ్ళన్నా సరైన క్యారెక్టర్ ఉందా? ఒక్కళ్ళకన్నా సరైన క్యారెక్టర్ ఉందా? క్యారెక్టర్ అనే పదానికి కూడా అర్థం మారిపోద్ది వీళ్ళ గురించి మాట్లాడితే. ఇంతమంది జంజీలు. అట్లా చిత్తూరు జిల్లా వెళ్తే కరుణాకర్ రెడ్డి కొడుకు, మీరు మళ్ళీ మర్చిపోయారు, అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు అది చిత్తూరు జిల్లానేగా. ఇప్పుడు మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు, మరి ఆయన కూడా మరి లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళి వచ్చాడు. సూపర్ జంజీ. అవును, లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళి వచ్చాడు. మళ్ళా ఇతని పేరేంటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని కొడుకు. అతను చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి కొడుకు బోమన అభినయ్ రెడ్డి. ఇద్దరు తిరుపతిని సర్వనాశనం చేస్తున్నారు. ఆడ క్యారెక్టర్ లేదు. తిరుపతి కాదండి, వాళ్ళు రాజంపేట వెళ్ళిపోయి అక్కడ 80,000 ఎకరాల భూ కబ్జాలు చేశారంట. అది ఎంత అసలు కుర్రాళ్ళు మళ్ళా. అది జగన్ జంజీ, వీళ్ళు జగన్ జంజీలు. ఇప్పుడు ఎలక్షన్ జరిగిన తర్వాత ఇతని మీద చంద్రగిరి గెలిచాడు తెలుగుదేశం, ఆయన పేరేంటి, నానిని అటాక్ చేశారు కదా. అంత వైలెన్స్ ఉన్నాళ్ళు జంజీలు అవరండి, జగన్ జంజీలు అవుతారు. వీళ్ళిద్దరు మోహిత్ రెడ్డి కానీ ఈ కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి కానీ ఆ ఏజ్లోనే ఇట్ట చేసుకెళ్తుంటే రేపు నాయకులుగా పనికొస్తారా వీళ్ళు? వీళ్ళంతా ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళందరూ జగన్ జంజీలు అండి. జంజీలు కాదు, జంజీలు ఆర్ ఎడ్యుకేటెడ్, చాలా సంస్కారవంత వాళ్ళు, సబ్జెక్ట్ తెలుసు, చక్కటి నాలెడ్జ్ ఉంది, మంచి పనులు చేస్తానికి వెళ్తారు. ఎక్కడ ఇటువంటి దుశ్చర్యలు కానీ ఫౌల్ లాంగ్వేజ్ కానీ ఎక్కడ వాళ్ళు ఏదైనా ఒక కార్యక్రమం తీసుకున్నారు, నీట్ పేపర్ అన్నారు, చక్కగా దాని గురించి ప్రజెంట్ చేశారు, విజయం సాధించారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా యూత్ జంజీ, బ్రహ్మాండమైన జంజీ ఉంది ఆంధ్రప్రదేశ్లో, అద్భుతమైన యూత్ ఉంది. లోకేష్ లాంటి వాళ్ళు. జంజీ అంటే లోకేష్ ఈజ్ ఏ నెంబర్ 1 జంజీ ఇన్ ద కంట్రీ. మొత్తం భారతదేశంలోనే మెచ్చుకోదగ్గ ఇది. జంజీకి బ్రాండ్ అంబాసిడర్ నారా లోకేష్ ఈజ్ రియల్ జంజీ, నాట్ జగన్ జంజీ. జంజీలు అంటే లోకేష్ ఆదర్శంగా తీసుకోవాలి. యూత్ అంతా ఆయన అమ్మటే ఉన్నారు. అట్లాగే ఇప్పుడు నిన్నగాక మన చింతకాయల విజయ్ ఎంతో బ్రహ్మాండంగా మాట్లాడండి రాజ్యసభలో. అది జంజీ అంటే. జంజీలు అంటే అలా ఉండాలి. ఎట్లా ఎవరు పడితే ఎట్లా పడితే అట్లా మాట్లాడటం. రాజ్యసభలో మాట్లాడినా ఉంటే, పార్లమెంట్లో మాట్లాడినా, అసెంబ్లీలో మాట్లాడినా, సార్ మాకు బెయిల్ ఎప్పుడు ఇస్తారు, సార్ మాకు బెయిల్ ఎప్పుడు ఇస్తారు, ఇదే పరిస్థితి వాళ్ళది. ఎందుకంటే వాళ్ళంతా రాంగ్ రూట్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ మొత్తం స్కామ్స్లో ఉన్నారు. మీకు వైవి సుబ్బారెడ్డి కూడా మర్చిపోయారు మధ్యలో. వైవి సుబ్బారెడ్డి నాకు తెలియదు, ఆ సబ్జెక్ట్ తెలియదు, అందుకని వైవి సుబ్బారెడ్డి కొడుకు కాకినాడ పోర్టు రావు గారిని పిస్టల్ పెట్టి బెదిరించి, అమ్మో అదొక పెద్ద చేంజ్. అది కూడా జగన్ చేంజ్ అయితే చాలా పెద్ద ఇష్యూ అది. చూడండి ఇంతమంది చెప్పుకొచ్చాము. ఇప్పుడు ఎలక్షన్స్లో నేను పోటీ చేస్తాను. అసలైన వ్యక్తిని మర్చిపోయారు మీరు. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియా అంతా చేసి నానా చండాలం చేసి కూర్చున్నాడు. అతను ఇంతవరకు మళ్ళీ అసలు ఇంతవరకు ఎందుకనో ఆ ట్రాక్లోకి రెడ్ బుక్లో ఉన్నట్టున్నాడు అతను. ఈ రెడ్ బుక్లో వీళ్ళందరూ కూడా వస్తారు. వీళ్ళందరూ ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళందరూ జగన్ జంజీ అండి. నేను జంజీ గురించి అవట్లేదండి, జంజీ కాదు వీళ్ళు, జగన్ జంజీలు అందరూ ఇట్లా ఉంటారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తమై ఇలాంటి వాళ్ళకి మాత్రం మీరు ఎప్పుడు ఎన్నుకోవద్దు. స్థానిక సంస్థల్లో కూడా ఎన్నుకోవద్దు. వీళ్ళతో పాటు జగన్ సూపర్ జంజీ కూడా ఉంది. అణిముత్యాలు ఉన్నాయి 2, 3. అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని సూపర్ జంజీ లీడ్. అవును, ఆయనకి మిగిలింది వాళ్లే కదండి. ఇప్పుడు ఆయన మీరు ఇందాని నుంచి చెబుతున్నారు ఎలక్షన్స్లో మీటింగ్ పెట్టి ఇదంతా చెబుతున్నారని. మరి వాళ్ళకి మిగిలిన వాళ్ళు పేరు నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, లేకపోతే ద్వారంపూడి, లేకపోతే రోజా, జగన్ రెడ్డికి మిగిలిన నవరత్నాలు ఆడలే, కాకాని గోవర్ధన్ రెడ్డి, వీళ్ళు తప్పితే మాట్లాడేవాళ్ళు అసలు రాయలసీమ నుంచి మాట్లాడేవాళ్ళు ఇక్కడ కూడా కనపడలే నాకు. అదే జగన్ రెడ్డికి మిగిలిన నవరత్నాలు అవే. ఒక పెద్దిరెడ్డి ఒకడు అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు. అందుకని మీరు అడిగారు కాబట్టి ఈ ఎలక్షన్స్లో స్థానిక ఎలక్షన్స్లో జగన్ జంజీల వలన ఆ పార్టీ పూర్తిగా సర్వనాశనం అయిపోద్దండి. జగన్మోహన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్ వల్ల 2024 ఎన్నికల్లో ఓడిపోతే, జగన్ రెడ్డి జంజీ వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా పారిపోయే పరిస్థితి వస్తుందంటూ విశ్లేషించిన డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం. నమస్తే అండి.